హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది నేర్చుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆఫర్ కోర్సును నేర్చుకుంటూనే ఇంకా మాకు ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఏం నేర్చుకుంటే బాగుంటుంది అని అడగటం జరిగింది. దీనికంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న ఆఫర్ న్యూమరాలజీ కోర్స్ అంటే ఇది మినీ క్రాష్ కోర్స్ అనమాట. ఇప్పుడు మీరు నేర్చుకుంది దీన్నే ఆఫర్ న్యూమరాలజీ కోర్స్ అంటారు. దీనిలో ఏముంటుంది, స్ట్రైట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయటం ఎలా, లేదా 14 డైమెన్షన్స్లో నేమ్ చేంజ్ చేయటం ఎలా, లేదా బర్త్ బేబీస్కి 14 డైమెన్షన్స్లో నేమ్ డిసైడ్ చేయటం ఎలా, ఇది ఉంటుంది. ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ కావాలనుకునే వారి కోసం క్రాష్ కోర్స్ ఉంటుంది. క్రాష్ కోర్స్ ఏంటి, ఈ క్రాష్ కోర్సులో ఉన్న కంటెంట్ ఏంటి, ఇది ఆఫర్ క్రాష్ కోర్స్ కంటే అంటే మినీ క్రాష్ కోర్స్ కంటే ఎందుకు ఎలా ఎక్కువ ఉంటుంది అనే విషయాలని ఈ యొక్క క్రాష్ కోర్స్ యొక్క డీటెయిల్స్లో చూద్దామండి. క్రాష్ కోర్స్ దీని యొక్క డ్యూరేషన్ 5 days. 5 days అనేది ఆఫ్లైన్లో అయితే, ఈ 5 daysలో 3 days అనేది వీడియో పాఠాలు మీకు పంపించి ఆన్లైన్లోనే మీకు వాటిని నేర్పించడం జరుగుతుంది. 4th, 5th డే 2 రోజులు ఆఫ్లైన్లో మీ దగ్గరకు వచ్చి అవన్నీ ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. అంటే 3 days 30 వీడియో పాఠాలు, రోజుకి 10 వీడియో పాఠాలు, అలా 30 వీడియో పాఠాలు మీకు పంపించిన తర్వాత లాస్ట్ 2 days వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రాక్టికల్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ రోజుకి 10 వీడియో పాఠాలు మేము ప్రిపేర్ అవ్వలేము, మేము ఒక బిజినెస్లో ఉన్నాము లేదా మేము జాబ్లో ఉన్నాము, మాకంత తీరిక ఉండదు అనుకునే వారి కోసం 10 days రోజుకి 3 వీడియోలు చొప్పున మీకు పంపించి ఆ తర్వాత 2 days మీకు ప్రాక్టికల్గా ఇవ్వడం జరుగుతుంది. అసలు ప్రాక్టికల్గా మాకు రావడానికి ఆఫ్లైన్లో కుదరదు, కంప్లీట్ ఆన్లైన్లే కావాలంటే 10 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో ఆన్లైన్లో అంటే వీడియో పాఠాల ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది. అయితే మీరు కనుక ఆఫ్లైన్లో అయితే అంటే 3 days మీరు వీడియో పాఠాలు విని ఆన్లైన్లో, 2 days ఆఫ్లైన్లో అయితే ఈ యొక్క క్రాష్ కోర్స్ ఫీజు 1,50,000. అదే మీకు వీలు పడక కుదరక మీ యొక్క బిజినెస్లో జాబ్లో మీరు ఉండి మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే, ఇది 10 to 30 days వరకు ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే మీ యొక్క ఫీజు క్రాష్ కోర్స్ ఫీజు 1,20,000. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు ఇమ్మీడియట్గా మీరు ఒక న్యూమరాలజిస్ట్గా ప్రొఫెషన్ని మీరు రన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క క్రాష్ కోర్సులో ఏమేమి కంటెంట్ అనేది ఉంటుంది, ఏ కంటెంట్ని మీరు నేర్చుకుంటారు అనేది ఈ వీడియోలో చెప్పుకుందామండి. మొదటగా 14 డైమెన్షన్స్ అంటే ఏమిటి, 14 డైమెన్షన్స్లో 1 by 1 ఒక్కొక్క డైమెన్షన్ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకుంటారో చూద్దామండి. ఫస్ట్ డైమెన్షన్ ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే మీ యొక్క బర్త్ వైబ్రేషన్ని ఎలా కనుక్కోవాలి. ఒక పర్సన్ యొక్క అంటే మనకి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వారి యొక్క బర్త్ వైబ్రేషన్ అంటే జన్మ వైబ్రేషన్ని ఎలా కనుగొనాలి, అందులో ఏమేమి ఉంటాయి, మీకు కేపీ ఆస్ట్రాలజీ యాప్ని ఎలా ఉపయోగించాలి, ఆ యొక్క యాప్లో ఉన్నటువంటి టెర్మినాలజీ ఏంటి, తెలుగులో అది ఇంగ్లీష్లో ఉంటుంది, దాని యొక్క తెలుగు టెర్మినాలజీ ఏమిటి, తర్వాత దానిలో రాశి, నక్షత్రం, నక్షత్రపాదం, లగ్నం, వారం లాంటివి ఎలా తెలుసుకోవచ్చు, ఆ యొక్క సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవచ్చు అనే విషయాల్ని నేర్చుకుంటారు. ఆ తర్వాత మనకి ఆల నుంచి అమ్మాహాల వరకు, కాక్క గాగ్గ నుంచి పాప బాబ్బ మా యారాలావా డబ్ల్యూ వరకు, తర్వాత కా గుణింతం నుంచి కంప్లీట్ గుణింతాల వరకు వైబ్రేషన్ వైడ్గా వాటి యొక్క ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందో నేర్చుకుంటారు. దీనిలో ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ అవన్నీ నేర్చుకొని జన్మ వైబ్రేషన్ని
ఎలా కనుగొనాలి, అంటే ఇండెక్స్ ఆర్పిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం మీరు దీనిలో తెలుసుకుంటారు. దీనిలోనే అసలు వైబ్రేషన్ టేబుల్ అంటే ఏంటి, అసలు వైబ్రేషన్ అంటే ఏంటి, వైబ్రేషన్ యొక్క అవసరం ఏంటి, దానిలో వచ్చేటువంటి రూలింగ్ గ్రహాలు ఏమిటి, రూలింగ్ మూల గ్రహం ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ అనే డైమెన్షన్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక రెండో డైమెన్షన్ డిసైడింగ్ నేమ్ స్టార్టింగ్ లెటర్. అసలు పుట్టిన బేబీస్కి ఇదిగో ఈ లెటర్తో స్టార్ట్ చేయాలి నేము అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే, దాదాపుగా 70-80 ఏళ్ల క్రితం ఏదైతే మన పూర్వీకులు మన పెద్దలు విఘ్నులు తయారు చేశారో దానినే ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నాం. అయితే అది పూర్తిగా తప్పు కాదు, కానీ అదే కంప్లీట్గా రైట్ కూడా కాదు. ఎందుకు రైట్ కూడా కాదంటే, ఈ 70-80 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, ఏ ప్రాతిపదిక పైన ఒక వ్యక్తి యొక్క పుట్టినప్పుడు ఒక వ్యక్తి యొక్క పేరులో మొదటి అక్షరం ఇది ఉండాలి అని ఎలా డిసైడ్ చేశారు అంటే, రాశి చక్రంలో ఈ విధంగా ఉండి 12 రాసులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. అంటే ఈ 70-80 ఏళ్ల క్రితం జరిగింది ఇంతవరకే పరిశోధన. ఇంతవరకు ఏం జరిగింది, ఒక బేబీ జన్మించినప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, అంటే పర్టిక్యులర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సంబంధించిన ఒక ప్లేస్లో బేబీ జన్మించినప్పుడు వారి యొక్క లగ్నం ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఏ నక్షత్ర పాదంలో ఉందో తెలుసుకొని, ఇదిగో వీరికి ఈ లెటర్తో నేమ్ స్టార్ట్ చేయాలి, ఈ లెటర్తో నేమ్ స్టార్ట్ చేయాలి, వీరి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వీరి యొక్క కెరీర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలని చెప్పడం జరిగింది. ఇది ఒక 70-80 ఏళ్ల క్రితం వరకు. ఆ తర్వాత దీని యొక్క డెవలప్ జరిగింది ప్రజెంట్ ఇంకా ఇది డెవలప్ జరిగింది. ఈ 108 249 సబ్బులుగా, 1649 సబ్బులుగా, 3200 చిల్లర సబ్బులుగా ఈ విధంగా ఇంకా విభజించడం జరిగింది. అలా విభజించినప్పుడు ఏమైందంటే, ఇప్పటిదాకా మనం చూసింది ఒక పీరియడ్ ఆఫ్ రేంజ్ టైమే అయితే 70-80 ఏళ్ల క్రితంది. ఇప్పుడు మనం అప్డేట్ అయింది పాయింట్ ఆఫ్ రేంజ్. ఈ పీరియడ్ ఆఫ్ రేంజ్ పాయింట్ ఆఫ్ రేంజ్ ఏంటి, మనకి ఎక్కడి వరకే చూసినట్లయితే మనకేదన్నా చెబితే అది అప్పుడు జరగచ్చు, ఒక నెల 2 నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత జరగచ్చు. కానీ ఇప్పుడు అప్డేట్ వెర్షన్లో జరిగితే మనం ఎప్పుడంటే అప్పుడే జరుగుతుంది. అయితే అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా పాజిటివ్ నేమ్ ఉంటేనే అది పర్టికులర్స్ మనకు పనికొస్తాయి. ఈ విషయాలు మనం దీనిలో తెలుసుకోవటం జరుగుతుంది. డిసైడింగ్ నేమ్ స్టార్టింగ్ లెటర్లో ఈ విషయాలు తెలుసుకొని మనం ఇప్పుడు అప్డేట్ అయినటువంటి ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ ఎక్స్టెన్షన్ అయినటువంటి ఈ అప్డేటెడ్ న్యూమరాలజీలో సైంటిఫిక్గా ఒక బేబీ కనుక జన్మించినప్పుడు వారి యొక్క స్టార్టింగ్ నేమ్ లెటర్ ఏముండాలి అనేది చాలా డీప్గా మనం ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అప్పట్లో ఏంటంటే వాళ్ళు మన యొక్క పూర్వీకుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్థానంలో, అంటే రాజుల సంస్థానంలో ఉన్నవారు కానీ వాళ్ళందరూ ఆ పురోహితులు అందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క దివ్య దృష్టి, అంటే వాళ్ళు కొంచెం ధ్యానం చేసేవాళ్ళు, తర్వాత కొంత కాస్మిక్ నుంచి పాజిటివ్ తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళ దృష్టితో చూసి ఒకళ్ళు పుట్టగానే ఆ యొక్క రాశి నక్షత్రం ఇంతవరకే చూసి వాళ్ళు కారణ జన్ములు అవుతారని, గొప్ప వాళ్ళు అవుతారని, లేదా వాళ్ళకు ఒక గండం ఉంటుందని చెప్పగలిగారు. అవి జరిగాయి కూడా. కానీ ఈ కలియుగంలో అంతటి దివ్య దృష్టి ఎవరికీ లేదు. అయితే మనం వీటి నుంచి ఇంత డెప్త్గా వచ్చాం కాబట్టి ఇప్పుడు వారి యొక్క పుట్టిన తేదీని బట్టి ఇక్కడ దాకా విభజించిన, అంటే రాశి నక్షత్రం నక్షత్రపాదం సబ్బు ఇక్కడ దాకా విభజించిన ఈ విషయాన్ని బట్టి ఆ పుట్టిన వ్యక్తి కారణజన్ముడా కాదా, నష్టజాతకుడా, లేకపోతే అతని యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, బిలో యావరేజ్ లైఫా, యావరేజ్ లైఫా, అబోవ్ యావరేజ్ లైఫా, ఈ విధంగా, లేదా ఐడెంటిఫైడ్ లైఫా, అంటే కారణ జన్మ అంటే ఐడెంటిఫైడ్ లైఫ్, కొన్ని లక్షల కోట్ల మంది వారి వైపు చూసే లైఫ్, ఇలా మనం నిర్ణయించడానికి ఇప్పుడు అవకాశం కుదిరింది. కాబట్టి ఇంత డెప్త్గా వెళ్ళినటువంటి నేమ్ స్టార్టింగ్ లెటర్ని
ఎలా తెలుసుకోవాలి, ఏ ఏ విషయాలను పరిగణలో తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకుంటారు. తర్వాత మూడో డైమెన్షన్ డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్. అయితే మన యొక్క నేమ్ యొక్క ప్యాటర్న్ అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ బట్టి మన విధిరాత ఆ బ్రహ్మగీత గీసి రాసి ఉంటుంది. అయితే దానిని మన యొక్క పాజిటివ్తో నింపాలంటే ప్రధానంగా కావాల్సింది మనకు ఒక చిరునామాని తెచ్చిపెట్టే మన నేము. మరి మన నేము ఏ టోటల్లో ఉండాలి అంటే ముందు సింగిల్ డిజిట్ కావాలి, తర్వాత డబల్ డిజిట్ కావాలి. అలాంటి రెండు ముఖ్యమైన విషయాల్లో సింగిల్ డిజిట్ ఎలా తెలుసుకుంటామో, ఒక పర్సన్కి సింగిల్ డిజిట్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ ఎలా తెలుసుకుంటాము అంటే మొదటగా వారి యొక్క రూలింగ్ నెంబర్ ఏంటి, వారి యొక్క డెస్టినీ నెంబర్ ఏంటి, తర్వాత హార్మోనీ ఏంటి, ఆ హార్మోనీలో కూడా వాళ్ళ రూలింగ్ డెస్టినీలకి ఏ వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసి మిగిలినవి తీసుకొని ఆ మిగిలిన వాటిని ఆ విధిరాత బ్రహ్మరాత అయిన ప్యాటర్న్లో యూజ్ చేసి మరలా అందులో డెడ్ యాంటీగా ఉన్న వాటిని తొలగించి ఇన్ని ఫిల్టరేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ నాలుగో డైమెన్షన్ ఏంటంటే డిసైడింగ్ నేమ్ టోటల్ డబల్ డిజిట్. మరి సింగిల్ డిజిట్ వచ్చింది, సింగిల్ డిజిట్లో నేమ్ సాధ్యపడుద్దా? నో, సాధ్యపడదు. అంటే ఎవరి నేమ్ టోటల్ అయినా 5వ సంఖ్యలోనో 9వ సంఖ్యలోనో కుదరదు. పెట్టుకుంటే 23, 32, 41 ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి 1 నుంచి 9 వరకు ఉన్న సింగిల్ డిజిట్లో అది సాధ్యపడదు. కాబట్టి డబల్ డిజిట్ ఎలా తెలుసుకోవాలి? మరి డబల్ డిజిట్ తెలుసుకోవాలంటే అందులో ఇంకా ఫిల్టరేషన్ చేసుకోవాలంటే మనం ఏం తెలుసుకోవాలి? డెడ్ యాంటీ కాంబినేషన్ తెలియాలి, తర్వాత యాంటీ కాంబినేషన్ తెలియాలి, కూల్ నెంబర్స్ తెలియాలి, వీక్ నెంబర్స్ తెలియాలి. మరి ఉన్న ప్యాటర్న్లో వీరికి ఏ సంవత్సరం ఎలా ఉంది, 15 ఏళ్ళకు ఒకసారి ఎలా ఉంది అని తెలుసుకొని దాన్ని అధిగమించేలాగా, దాన్ని న్యూట్రల్ చేసేలాగా ఏ యొక్క టోటల్ పెడితే సాధ్యపడుద్ది, ఆ టోటల్ వారికి యాప్ట్గా ఉందా, ఫ్రెండ్లీగా ఉందా, రిస్ట్రిక్ట్ చేస్తుందా, యాంటీగా ఉందా, డెడ్ యాంటీగా ఉందా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలని తెలుసుకుంటూ మనం డబల్ డిజిట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ 5వ డైమెన్షన్ ఫైండ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆల్రెడీ మనం ఒకసారి ఇందాక చర్చించుకున్నాం. ఏంటి? పుట్టేవాడు కారణ జన్ముడా, తర్వాత ఏ లైఫ్లో పుట్టాడు అతను అంటే ఒక మామూలు వ్యక్తిలాగా కామన్ మ్యాన్లా జీవించాలనుందా, లేదంటే ఒక క్రియేటివ్ పర్సన్లా జీవించాలనుందా, లేదంటే ఒక ఐడెంటిఫైడ్ పర్సన్లా జీవించాలనుందా అని తెలుసుకోవడానికి మూలమైంది స్ట్రెంగ్త్. వారి స్ట్రెంగ్త్ని మనం ఎలా క్యాల్కులేషన్ చేయాలి? స్ట్రెంగ్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చేసేది. మరి డేట్ ఆఫ్ బర్త్లో 1 నుంచి 9 అంకెల దాకా ఏమేమి స్ట్రెంగ్త్ వాల్యూస్ ఉన్నాయి అంటే 1, 4కి 36 డిగ్రీలు 40 నిమిషాలు, అలాగే 2కి వచ్చేసి 26 డిగ్రీలు 40 నిమిషాలు, 3, 5, 6, 9కి వచ్చేసి 40 డిగ్రీలు, 7కి వచ్చేసి 46 డిగ్రీలు 40 నిమిషాలు, 8కి వచ్చేసి 53 డిగ్రీల నిమిషాలు. ఈ విధంగా ఏ అంకెకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది తెలుసుకుంటూ మరి దాని యొక్క యాడింగ్ అనేది మామూలు యాడింగ్ లాగా ఉండదు. మరి ఎలా యాడ్ చేయాలి దాన్ని? ఒక డిగ్రీలు ఉంటాయి, నిమిషాలు ఉంటాయి. మరి దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా భాగించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు బాగా వచ్చేలాగా, మీరు అవలేలాగా చేయగలిగేలాగా వాటిని నేర్పించి తర్వాత ఆ యొక్క స్ట్రెంత్లను బట్టి ఫ్రీక్వెన్సీ రేంజ్లు ఎలా ఉండాలి, ఏ స్ట్రెంత్కి ఎంత ఉండాలి ఫ్రీక్వెన్సీ, మరి ఆ ఫ్రీక్వెన్సీకి మించి ఇంకా ముందు ముందు మనం కలపాల్సి వస్తుంది. అయితే మొదట స్ట్రెంత్ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి మినిమం అనే విషయాలని మీరు ఇక్కడ 5వ డైమెన్షన్లో తెలుసుకుంటారు. నెక్స్ట్ 6వ డైమెన్షన్ డిసైడింగ్ ఆఫ్ మినిమం అండ్ మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ. మరి వచ్చింది, స్ట్రెంగ్త్ వచ్చింది, దాన్ని బట్టి మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. మరి ఇక మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ నుంచి మరి ఇక వారికి మ్యాక్సిమం ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి? వారి లైఫ్లో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి అంటే పుట్టుకతోనే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా అంటే కుజదోషము, కాలసర్పదోషము, పునర్పు దోషము. కుజదోషం ఉంటే ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి, వివాహం లేట్ అవుద్ది, తర్వాత లైఫ్ పార్ట్నర్కి హెల్త్ బాగుండదు. అలాగే కాలసర్పదోషం ఉంటే బంధువులతో గొడవలు ఉంటాయి, తర్వాత వివాహం కూడా బాగా లేట్ అవుతుంది. అలాగే పునర్పు దోషం ఉంటే అసలు వివాహమే కాదు. ఇలాంటి ఎన్నో దోషాలు ఉంటాయి. వాటన్నిటిని ఆ దోషాలు ఉంటే వాటన్నిటిని మనం ఒక నెగిటివ్గా కౌంట్ చేసుకుంటూ వస్తాము. తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ తీసుకొని 15 ఇయర్స్కి ఒకసారి వారికి ఎలా ఉంటుంది, అసలు వారి లైఫ్ ఎలా ఉంది, లైఫ్ మొత్తం ఎలా ఉందో 3 వాక్యాలు చెప్పుకొని దాంట్లో
కూల్ నెంబర్స్ ఉన్నాయా, వీక్ నెంబర్స్ ఉన్నాయా, డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, ఏ ఉంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది డిస్కషన్ చేసుకుంటూ ఏమన్నా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ డేట్ అనేది అదృష్ట సంతానంలో లేకపోతే దురదృష్ట సంతానంలో ఉంటే మరి ఏమవుతుంది, వారికి ఏమేమి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాలను డిస్కషన్ చేసుకుంటూ వారి లైఫ్లో ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటి అనేది కూడా మనం చెప్పుకుంటూ అలా ముందుకు వెళ్తాము. అప్పుడు ముందుకెళ్ళి ఎన్నైతే నెగిటివ్స్ యాడ్ అవుతాయో, ఏది స్ట్రెంత్ ప్రకారం నిర్ణయించే మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీకి ఇంకా ఎన్ని నెగిటివ్స్ అయితే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఏమన్నా నెగిటివ్ ఉందా, తర్వాత వారి యొక్క మ్యారేజ్ డేట్ ద్వారా ఏమన్నా నెగిటివ్ ఉందా, అవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం కంప్లీట్గా మ్యాక్సిమం ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది అనేది కూడా నిర్ణయిస్తాం. అది ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత బ్యాడ్ సౌండ్స్ వెరిఫికేషన్ యాజ్ పర్ ప్రోనాలజీ. ప్రోనాలజీ ప్రకారం బ్యాడ్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకి మనోహర్, అఖిల్ చూడండి, మనోహర్ నో, అఖిల్ కిల్. ఆ శబ్దాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమవుతుంది? మరి నెగిటివ్ శబ్దాలు ఉంటే ఏమవుతుంది? ఆ నెగిటివ్ శబ్దాలు అసలు ఏమేమి ఉన్నాయి, ఆ లిస్ట్ ఏమేమి ఉన్నాయి, మనం అవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవటం జరుగుతుంది ఈ యొక్క బ్యాడ్ సౌండ్స్ వెరిఫికేషన్ యాజ్ పర్ ప్రోనాలజీ అనే డైమెన్షన్లో. నెక్స్ట్ 8వ డైమెన్షన్ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. మరి ఆ వారి నేములో బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33 ఇలాంటి బ్యాడ్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా? మరి నేమ్ టోటల్లో ఉన్నాయా? నేమ్ లెటర్స్ యొక్క టోటల్లో ఉన్నాయా? లేదంటే చాల్దియన్ మెథడ్లో కానీ పైథాగరస్ మెథడ్లో కానీ 2 నేమ్ టోటల్లో, 2 వోవెల్స్ టోటల్లో, 2 కాన్సనెంట్స్ టోటల్లో మొత్తం 6, తర్వాత నేమ్లో లెటర్స్ టోటల్ 7. ఈ 7 టోటల్లో ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా? ఉంటే ఎలాంటి ఇబ్బంది అతనికి కలగాలని ఉంది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్లో డిస్కస్ చేసుకుంటాం. ఇక 9వ డైమెన్షన్ వచ్చేసి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ వెరిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మరి అన్నీ అయిపోయిన తర్వాత రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కనుక బ్యాడ్ నెంబర్ ఉంటే, మామూలుగా పేరులో బ్యాడ్ నెంబర్ ఉంటే వారికి మాత్రమే బ్యాడ్, కానీ వారి పేర్లు రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి, వారికే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాడ్. అది సో దాన్ని అంత తేలిగ్గా మనం తీసేయకూడదు. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అంటే మనం చాల్దియన్లో ఉన్న నేమ్కి కంప్లీట్ వాల్యూస్ ఇచ్చి కింద నుంచి నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో దిగువ నుంచి 1 2 3 4 5 అలా వేసుకొని అవి 2 మల్టిప్లికేషన్ చేసుకొని అవి మొత్తం కూడుకొని సింగిల్ చేస్తే బ్యాడ్ నెంబర్ రాకుండా చూడాలి. ఒకవేళ బ్యాడ్ నెంబర్ ఉందా, ఖచ్చితంగా వారికి కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే వారికి ఉందనుకోండి, వారి ఫ్యామిలీ మెంబర్ మంచి ప్యాటర్న్తో జన్మించినప్పటికీ వారి ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ బాగలేకపోవటం, తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎడ్యుకేషను, బాల్యం, విద్యాభ్యాసం బాగా లేకపోవటం, ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అంతా బాగుంది కదా అనుకుంటారు. కానీ ఆ యజమాని యొక్క నేమ్ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో ఉన్న బ్యాడ్ నెంబరే వీళ్ళకు కూడా బ్యాడ్ చేస్తుంది. అలాంటి విషయాల్ని మనం ఇక్కడ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ వెరిఫికేషన్లో చూస్తాం. ఇక 10వ డైమెన్షన్ లక్కీ నెంబర్స్, డేట్స్, కలర్స్ డిసైడింగ్. మరి మనం నేమ్ అంతా చేసిన తర్వాత జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయాలంటే మనకు లక్కీ నెంబర్ ఏందో తెలియాలి, లక్కీ డేట్స్ ఏం తెలియాలి, లక్కీ కలర్స్ ఏం తెలియాలి, అవన్నీ నేర్చుకుంటాం దీంట్లో. లక్కీ నెంబర్స్ ఎట్లా వస్తాయి? ఒక మనిషి యొక్క ప్రతి విషయం, ఆ లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా వారి యొక్క విధిరాతను బట్టే ఉంటుంది. ఏంటి వారి యొక్క విధిరాత? అదే డెస్టినీ. కాబట్టి వారి యొక్క డెస్టినీని బట్టి మరి హార్మోనీస్ ఏమున్నాయి, తర్వాత వారి యొక్క జన్మ వైబ్రేషన్ బట్టి ఏమేమి డిజిట్స్ వచ్చాయి, ఈ యొక్క హార్మోనీస్ జన్మ వైబ్రేషన్ కలుపుకుంటే వచ్చేదాన్ని లక్కీ నెంబర్స్ అంటారు. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మనం ఈ యొక్క 10వ డైమెన్షన్ నేర్చుకుంటాం. దాంతోపాటు లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ కూడా. మరి మీరు ఏదైనా బిజినెస్ చేయాలి, మరి ఒక నేమ్ బోర్డు రాశారు, మరి ఆ నేమ్ బోర్డులో మీ లక్కీ కలర్ ఒక చోటే ఉండాలి. మరి మీరు డ్రెస్ వేసుకుంటున్నారు, ఈ డ్రెస్లో మీ యొక్క లక్కీ కలర్ ఒకసారి ఉండాలి. మీరు ఒక వస్తువు కొనుక్కుంటున్నారు, ఒక్క చోట లక్కీ కలర్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం రావడం అనేది, అలాగా బిజినెస్లో మంచి గ్రోత్ రావడం అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఆ విషయాలను నేర్చుకుంటారు లక్కీ నెంబర్స్, డేట్స్, కలర్స్లో. ఇక 11వ డైమెన్షన్ డిసైడింగ్ లక్కీ సిగ్నేచర్. ఇక నేమ్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిగ్నేచర్.
సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎలా సిగ్నేచర్ చేస్తే మీరు ఆ యొక్క ఆర్థికపరమైన గ్రోత్ని సాధిస్తారు, ఎలా సిగ్నేచర్ చేస్తే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ లాభాన్ని పొందుతారు, అది బిజినెస్ అయినా జాబ్ అయినా మీరు మెంటల్లీ చాలా సేఫ్గా ఎలా ఉంటారు, ఎలా చేయాలి సిగ్నేచర్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలి, ఏ డెస్టినీ గల వాళ్ళకి ఎంత లెంగ్త్ ఉండాలి, అలాగే సిగ్నేచర్ అనేది హారిజంటల్ లైన్కి ఎన్ని డిగ్రీల యాంగిల్లో ఉండాలి, మరి సిగ్నేచర్లో ఒక్కొక్క లెటరు రాసే విధానం ఏంటి, ఈ సిగ్నేచర్ అసలు ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, కోర్సులతో పాటు ఎలా రాయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని మీరు ఇక్కడ డిసైడింగ్ లక్కీ సిగ్నేచర్లో నేర్చుకుంటారు. ఇక 12వ డైమెన్షన్ లైటింగ్ థెరపీ యాజ్ పర్ లోషు గ్రిడ్ గురించి ఇలా తెలుసుకుంటారు. అయితే లోషు గ్రిడ్ గురించి అందరూ చెప్పుకునేటట్టుగా అనవసరమైన విషయాలను మీరు తెలుసుకోరు. మనకి ఏది అవసరమో, ఏది నెగ్గుతుందో, ఏది విన్ అయిందో అదే లోషు గ్రిడ్లో కలర్ థెరపీ, లైటింగ్ థెరపీ అది తెలుసుకుంటారు. అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏ డిజిట్ లోపిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి మీకున్న 14 డైమెన్షన్స్లో ఇవ్వబడిన నేముతో పాటు ఇంకా లైటింగ్ ఏం పెట్టుకోవాలి మీరు ఇంట్లో, అంటే మీరు బయటికి వెళ్తారు, రకరకాల పనులు చేస్తారు, ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి వచ్చేసరికి మీ పైన ఒక లైటింగ్ ఉండాలి, ఏ కలర్ లైటింగు ఏ సైడ్ నుంచి ఉండాలి అనే అంశాలని, తర్వాత ఈ లైటింగ్తో పాటు కొన్ని విషయాలు అంటే కొన్ని సైంటిఫిక్ విషయాలు, అవి ఎక్వేరియం, ఫిష్ ఎక్వేరియం, తర్వాత ఏదన్నా ఒక పోస్టర్సు, మౌంటైన్ లాంటి పోస్టర్సు, తర్వాత మన చేతికి పెట్టుకునేటువంటి బ్రేస్లెట్లు, ఇలాంటివి ఏమేమి పెట్టుకోవచ్చు, ఏమేమి లైటింగ్స్ ఏర్పరచుకోవాలి, అవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, వాటిని ఎలా కంటిన్యూ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మీరు ఈ యొక్క లైటింగ్ థెరపీ యాజ్ పర్ లోష్ గ్రిడ్లో చూస్తారు. ఇక డిసైడింగ్ రైటింగ్ కోర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక డైమెన్షన్. చాలామంది దానికంత ప్రాధాన్యత ఇవ్వరు, గబగబ చేసిచ్చి ఒక 30 సార్లు రాయిపో, ఒక 50 సార్లు రాయిపో అంటారు, అది చాలా ప్రమాదం. రైటింగ్ కోర్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ డైమెన్షన్. దానికి ఒక పారామీటర్స్ ఉన్నాయి, కరెక్ట్గా సైంటిఫిక్ వేలో ఉన్నాయి, అవి ఏమాత్రం అటు ఇటు బ్యాలెన్స్గా ఉన్నా మీరు చేస్తున్న పని అంతా వ్యర్థమైపోతుంది, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లన్నీ కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి కోర్సుని రోజు ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి, ఒకవేళ ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే మరలా ఎప్పుడు రాయాలి, ఎన్ని కోర్సులు రాయాలి, మరి కోర్సులు చెప్పిన దానికంటే ఎక్కువ రాయొచ్చా, తక్కువ రాయొచ్చా, ఎలా రాయాలి, అది రోజు ఎలా రాయాలి, ఆ రాసేటప్పుడు మనం ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి, ఏ పెన్నుతో రాయాలి, ఏ పేపర్లో రాయాలి, అంటే రోల్ పేపర్లో రాయాలా, వైట్ పేపర్లో రాయాలా, ఇలాంటి ఎన్నో విషయాల్ని రాసేటప్పుడు మీరు ఎలా ఉండాలి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాసేవాళ్ళు, మరి ఏదైనా ఊరి ప్రయాణాలు ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఎక్కడన్నా ఆ టైంకి బస్ స్టాండ్లో ఉంటే ఏం చేయాలి, బంధువుల ఇంట్లో ఉంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల్ని సైంటిఫిక్ ప్రూఫ్లతో సహా మీకు వివరించడం అనేది డిసైడింగ్ రైటింగ్ కోర్సు జరిగింది. ఇక లాస్ట్ 14 డైమెన్షన్స్లో లాస్ట్ 14th డిసైడింగ్ 3, 5, 6 ప్రిపరేషన్స్. మరి వీటన్నిటితో పాటు మనకి మన యొక్క నేమ్లో 3, 5, 6 కూడా ఉండాలి. 3 అంటే లక్, అదృష్టం, 5 అంటే ప్లానింగ్, 6 అంటే మనీ. ఒక పర్సన్కి అదృష్టం ఉండాలి, మంచి ప్లానింగ్ ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా పరిపూర్ణంగా వారు స్టెప్ ముందుకు వేయలేరు. అయితే మరి ఈ యొక్క 3 అనేది కరెక్ట్గా మనకి నేములో ఉండాలంటే మరి CGLS అనే లెటర్స్లో ఒక లెటర్ ఉంచాలి. అలాగే 5 అనేది కనుక ఉండాలంటే EHNXలో ఒకటి ఉంచాలి. అలాగే 6 అనేది ఉండాలంటే UVWలో ఒకటి ఉండాలి. ఇవి ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉంటే తొందరగా మీకు దాని యొక్క ప్రభావం అనేది ఇన్సర్టబుల్ అవుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి ఉంటే మరి ఇవి ఉండాల్సిన అవసరం ఉందా నేములో, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని మీరు ఇక్కడ తెలుసుకుంటారు. డిసైడింగ్ 3, 5, 6 ప్రిపరేషన్లో తెలుసుకుంటారు. ఇవి 14 డైమెన్షన్స్. అయితే ఒక్కొక్కళ్ళు పుట్టుకతోనే విపరీతమైన నెగిటివ్తో పుడతారు. అలాంటి వాళ్ళకి డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ ఇది సెట్ అవ్వదు, ఇది సెట్ అవ్వదు, మనమేం చేయలేం. మరి అప్పుడు ఎన్ని డైమెన్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ డైమెన్షన్ తీసేస్తే 13 ఉంటాయి. అలాంటప్పుడు అలా వదిలేయకూడదు, అడిషనల్ డైమెన్షన్ తీసుకోవాలి. మరి అలాంటి అడిషనల్ డైమెన్షన్స్ 3 ఉన్నాయి. మరి ఏంటది? ఒకటి గ్రాఫాలజీ. గ్రాఫాలజీ అనేది ఒక చాప్టర్, నాట్ ఏ శాస్త్రం కాదు,
ఒక చాప్టర్. ఆ చాప్టర్ని మనం అడిషనల్ డైమెన్షన్స్గా ఇది కనుక సెట్ అయిన వాళ్ళకి ఉపయోగించాలి. మరి సెట్ అయిన వాళ్ళకి ఉపయోగించవచ్చా? అనుకోకుండా వస్తే ఉపయోగించవచ్చు, రూల్ ఏం లేదు, నెసెసిటీ కాదు. కానీ ఇలా సింగిల్ డిజిట్ కనుక యాక్సెప్ట్ అవ్వకపోతే వారికి నేములో గ్రాఫాలజీని ఎంటర్ చేయాల్సిందే. అలాంటప్పుడు మరి ఈ డైమెన్షన్లో మనం ఏం నేర్చుకుంటాం? అసలు గ్రాఫాలజీ అంటే ఏంటి, మరి గ్రాఫాలజీలో మనం లెటరింగ్ ఎలా తీసుకోవాలి, అది ఎంత యాంగిల్లో ఉండగలగాలి, వాటి యొక్క లెటరింగ్ యొక్క వాల్యూస్, ఇలాంటి విషయాల్ని మీరు ఈ యొక్క డైమెన్షన్లో నేర్చుకుంటారు. ఇక తర్వాత ఇంకొకళ్ళకి ఈ యొక్క టోటల్ డబల్ డిజిట్ కూడా పనిచేయదు. సింగిల్ చేయదు, డబల్ చేయదు, రెండు చేయవు. సింగిల్ చేయలేదంటే రెండు చేయవు. ఒక్కోసారి సింగిల్ చేయదు, డబల్ చేస్తుంది. ఈ రెండు చేయకపోతే ఇంకొక అడిషనల్ డైమెన్షన్ ఉపయోగించాలి. అదేంటంటే కంపాటిబిలిటీ. అంటే ఈ కంపాటిబిలిటీ అంటే ఏంటి? అనుకూలత. ఎప్పుడైతే వీళ్ళకి 2 డైమెన్షన్లు తగ్గాయో వెంటనే వీళ్ళు ఏం చేయాలి? ఆ యొక్క 12 డైమెన్షన్లతో పాటు ఈ యొక్క డైమెన్షన్ కూడా తీసుకోవాలి, కంపాటిబిలిటీ. అలాగే గ్రాఫాలజీ తీసుకోవాలి. ఈ 12 + 2 14. కంపాటిబిలిటీ అంటే ఏంది? మనకెవరైతే నేమ్ కరెక్షన్ చేయమని ఇస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క అందరి నేమ్స్తో కోయిన్సైడ్గా వీరి నేము కంపాటిబిలిటీ ఉండేలా చేయాలంటే మిగతా వాళ్ళందరి పేర్లు కూడా తీసుకొని వాళ్ళ పేర్లకి ఏమేమైతే ఉందో చూసుకొని ఆ అన్ని పేర్లకి కంపాటిబిలిటీ ఉండాలంటే ఏ టోటల్ ఉండాలో ఆ టోటల్ పెట్టుకోవాలి. ఆన్ ద సేమ్ టైం ఆ టోటల్ జనరల్గా ఉండేటువంటి గుడ్ నెంబర్ అయి ఉండాలి. అది ఇక్కడ నేర్చుకుంటాం ఎలాగనేది. దీన్ని హాన్స్ డికాజ్ కనుగొన్నారు. హాన్స్ డికాజ్ వాల్యూస్ మాత్రమే ఇందులో వేయాలి. మరి హాన్స్ డికాజ్ వాల్యూస్ అంటే ఏంటి, అవి ఎలా వేయాలో దీనిలో తెలుసుకుంటాం మనం. ఓకే, తర్వాత ఇక ఒక్కొక్కసారి సింగిల్ డిజిట్ అవుతుంది, డబల్ డిజిట్ అవ్వదు. లేదు డబల్ డిజిట్ అవ్వలేదు, సింగిల్ ఏదో ఒకటే అవ్వలేదు, అప్పుడు గ్రాఫాలజీ అనుకున్నాం. గ్రాఫాలజీ కుదరకపోతే ఆ టైంలో పిరమిడాలజీ ఉపయోగించవచ్చు. పిరమిడాలజీ అంటే ఏంది? ఒక పేరంతా సెట్ చేసిన తర్వాత ఆ పేరుని మనం పిరమిడాలజీలో వేసుకుంటూ వస్తే ఫైనల్గా అతని యొక్క హార్మోనీ రావాలి. మినిమం అతని యొక్క లక్కీ నెంబర్ అయినా ఉండాలి. ఉదాహరణకి శ్రీను అనేది నేము. శ్రీను చాల్దీనే ఏమిస్తాం? 3, 2, 1, 5, 6. ఈ 2 కలిపి ఇక్కడ వేసుకోవాలి అంటే 5. ఈ 2 కలిపి ఇక్కడ 2, 1, 3. ఈ 2 కలిపి ఇక్కడ 1, 5, 6. ఈ 2 కలిపి ఇక్కడ 5, 6, 11 అంటే 2. డబల్ వస్తే సింగిల్ చేయాలి. మళ్ళీ ఈ 2 5, 3, 8. ఈ 2 3, 6, 9. ఈ 2 6, 2, 8. మళ్ళీ ఈ 2 8, 9, 8. ఈ 2 8, 9, 8. మళ్ళీ ఈ 2 8, 8, 16 అంటే 7. దీన్ని పిరమిడాలజీ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే ఈ విధంగా గీసుకుంటే ఒక పిరమిడ్ టైప్ వస్తుంది అనమాట. ఒక పిరమిడ్ టైప్ వస్తుంది, దానికి దీన్ని పిరమిడాలజీ అంటారు. ఈ చివరి 7 వచ్చింది. మరి ఈ స్త్రీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీరి యొక్క హార్మోని 1357 అనుకోండి. ఓకే, ఇక్కడ పిరమిడాలజీ ఉన్నట్లే. అదే ఇక్కడ 248 అనుకోండి, ఉన్నట్టు కాదు. మళ్ళీ ఆ నేములు ఇంకా మార్పులు చేయాలి. అంటే ఈ డైమెన్షన్స్ అన్నీ ఉంటూనే ఇది కూడా ఉండేలా చూడాలి. ఎప్పుడు? సెకండ్ మెథడ్లోని ఇవన్నీ. ఫస్ట్ మెథడ్ ఈ 14 వస్తే వాళ్ళు ఫస్ట్ మెథడ్ అంటే మామూలుగా ఉన్నట్టు ఎక్కువ నెగిటివ్ ఉన్నట్టు కాదు. ఎవరికైతే ఎక్కువ నెగిటివ్తో పుడతారో వాళ్ళకి ఏదో ఒక డైమెన్షన్ 2 డైమెన్షన్లు తగ్గుతాయి. వారికి సెకండ్ మెథడ్లో పెట్టాలి. సెకండ్ మెథడ్లో పెట్టాలంటే ఇక్కడ ఎన్ని డైమెన్షన్లు తగ్గాయో అన్ని డైమెన్షన్లు ఇక్కడ మనం అడిషనల్ నుంచి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకోమన్నా, ఇదే కాదు, ఎట్లో ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 తగ్గితే ఎట్లో ఏదో 1 తీసుకోవచ్చు, 2 తగ్గితే ఏదో 2 తీసుకోవచ్చు. వీటిలో ఈ విధంగా ఈ మొత్తం కూడా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మీరు టేబుల్స్, చాల్దీన్ టేబుల్, పైథాగరస్ టేబుల్, హాన్స్ డికాజ్ టేబుల్, జన్మ వైబ్రేషన్ టేబుల్స్ తెలుసుకుంటారు. తర్వాత ఈ యొక్క ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఇచ్చినప్పుడు అతని యొక్క స్ట్రెంత్ కనుక్కొని ఆ స్ట్రెంత్తో పుట్టిన ఇంకా కొంతమంది లిస్ట్ ఏంటి, ఆ లిస్టులన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకుంటారు. వీటన్నిటితో పాటు మీరు దీని అన్నిటికి కూడా తగిన మెటీరియల్ను కూడా తీసుకుంటారు. ఆ మెటీరియల్తో పాటు మీరు ఇది క్రాష్ కోర్స్, మినీ క్రాష్ కోర్సులో ఉన్నటువంటి కంటెంటు, ఆ మెటీరియల్ అది కూడా మీకుంటుంది. మరి మినీ క్రాష్ కోర్సులో ఏముంటుంది అనేది కూడా మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే వస్తుంది. అది కూడా చూడండి.
మినీ క్రాష్ కోర్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఎంత ఫీజు, ఎంత డ్యూరేషను, అది కూడా ఉంది, అది కూడా చూడండి. సో ఇది క్రాష్ కోర్స్ యొక్క అందులో ఉండే కంటెంటు, క్రాష్ కోర్స్ యొక్క పూర్తి విధానం. ఇది కనుక మీరు చేసినట్లయితే మీరు ఇది అయిపోయిన మరుసటి రోజు నుంచే మీరు ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్గా మీ కెరియర్ని మీరు కొనసాగించవచ్చు. వీటితో పాటుగా మీకు ఒక ఏమేమి యాప్లు కావాలి అనేది మీకు సూచించడం జరుగుతుంది. అంటే కేపీ ఆస్ట్రాలజీ యాప్ కానీ, తర్వాత మీరు ఇది వీడియోలు అప్లోడ్ చేయడానికి ఏం కావాలి, వైటీ స్టూడియో, తర్వాత కైన్ మాస్టర్, ఇలాంటివన్నీ కూడా మీకు వాటి గురించిన సలహాలు ఇవ్వడం, అవి ఎక్కడున్నాయో చెప్పడం, వాటిని ప్రయోగించే విధానాలను కొన్ని వీడియోస్ని మీకు పంపించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక 6 months వరకు, ఇది అయిపోయిన తర్వాత 6 months వరకు నాతో మీరు ఇంటరాక్ట్లో ఉండి దీనికి సంబంధించిన ప్రతి డౌట్ని మీరు తెలుసుకుంటూ అడుగుతూ ఉండొచ్చు. ఎలాంటి ఎగస్ట్రా ఫీజు లేకుండా 6 months తర్వాత కూడా అడగొచ్చు, కానీ దానికి మరలా మీకు ఫీజులు ఉంటాయి. కాబట్టి 6 months వరకు అయితే ఈ నేర్చుకున్న దాని మీద మీరు అడగొచ్చు. ఇది ఏది క్రాష్ కోర్స్ అయితే. అదే మినీ క్రాష్ కోర్స్ లేదా ఆఫర్ క్రాష్ కోర్స్ అయితే 3 months వరకు మీరు అడిగి తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇదైతే 6 months వరకు అడిగి తెలుసుకుంటూ ఉండొచ్చు. లేదు లైఫ్ లాంగ్ ఫీజు లేకుండా అడిగి తెలుసుకోవాలంటే అది ఫుల్ కోర్సులో సాధ్యపడుద్ది. నెక్స్ట్ ఇదే ఛానల్లో 14 డైమెన్షన్ న్యూమరాలజీలో ఫుల్ కోర్స్ అంటే ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, దాని ఫీజు ఏంటి, దాని కంటెంట్ ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఈ క్రాష్ కోర్సులోనే భాగంగా వీటితో పాటు ఫైనల్లో మినీ క్రాష్ కోర్స్ కూడా మీరు నేర్చుకుంటారు. మినీ క్రాష్ కోర్సు కూడా దీనిలో ఉంటుంది. ఆ యొక్క మెటీరియల్ కూడా మీరు తీసుకుంటారు. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దామండి.